హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం కూడా ఒక పెన్షన్దారులకు విజ్ఞప్తి అని చెప్పేసి ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అది కూడా ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా పెన్షన్దారులు తమ యొక్క వార్షిక డిజిటల్ జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ స్టేట్ పెన్షన్లకు సంబంధించి చూసినట్టయితే ఈ పెన్షన్ సమర్పణలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వ పింఛన్లు అలాగే పింఛన్ల సంక్షేమ విభాగం సూచించింది. ఇక్కడ రెండు రకాలు తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు సంబంధించి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి. ఇప్పుడు ఏంటంటే చాలామంది నవంబర్ 31 లోపు అని చెప్పేసి 1 నుంచి 31 వరకు అని చెప్తూ ఉన్నారు. ఇక అలాగే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఎప్పుడు ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాలి. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందో అంటే కనుక నవంబర్ 1 నుంచి 30 వరకు జరుగుతున్న డిఎల్సి క్యాంపెయిన్ 4.0లో భాగంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కొనసాగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్. ఈ ప్రక్రియలో ఇప్పుడు సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అంటే మనకు కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వాల్సి వస్తే కనుక ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా మీకు క్లియారిటీ చెప్తాను. అక్కడ కూడా ఆన్లైన్లో ఎవరైనా చేస్తుంటే ఇటీవల హైదరాబాద్లోని బర్కత్పూర్లో నివసించే విశ్రాంతి ఉద్యోగి ఇలాగే సైబర్ మోసానికి గురయ్యారు. లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నేరగాడు అంటే మీరు దగ్గరలో ఉన్న ఖజానా కార్యాలయానికి కానీ లేదంటే బ్యాంకులకు కానీ ఎక్కడైనా ఈసేవ మీసేవ ఇలాంటి సెంటర్లకు వెళ్ళి ఇవ్వాలి లైఫ్ సర్టిఫికేట్. అలా కాకుండా మీరు ఇంట్లోంచే చేయొచ్చు అని చెప్పేసి ఒక ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించాడు. అతని ఖాతా నుంచి 12,99,000 అంటే 13 లక్షలు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో పింఛన్దారులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలను అయితే విడుదల చేసింది ప్రభుత్వం. జీవన్ ప్రమాణ పత్రాన్ని అధికారిక వెబ్సైట్లు, పోస్ట్ ఆఫీస్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మాత్రం సమర్పించాలి. గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనధికారిక యాప్ల ద్వారా వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. ఆధార్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పీపీఓ నెంబర్ మొదలైన మొబైల్ నెంబర్ని ఎప్పుడు అపరిచితులతో పంచుకోవద్దు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా పాస్వర్డ్ కానీ, ఓటీపీ కానీ, బ్యాంక్ పిన్ వంటి వివరాలు ఎవ్వరూ కూడా అడగరు మిమ్మల్ని. ప్రభుత్వం పేరిట వచ్చి ఈమెయిల్, మెసేజ్లను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ఇక ఫోన్లు, కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాచ్లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో అప్డేట్ చేయాలి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సమయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి. ఏమైనా మోసపూరిత కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే మీకు సంబంధించిన బ్యాంకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి చూస్తే పింఛన్దారులందరికీ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 30/10/2018 ఈ యొక్క డేట్ మెమో నెంబర్ అనుసరించి పింఛన్దారులు ప్రతి సంవత్సరం సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్, యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డిజిటల్ పద్ధతిలో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న ఖజానా కార్యాలయం ద్వారా కానీ జనవరి 1, 2025 నుండి మాత్రమే సమర్పించాలి. జనవరి 1 నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కావున పింఛన్దారులు నెలాఖరు వరకు సమయం ఉంటుంది. అవసరమైతే మరొక నెల ఎక్స్టెన్షన్ చేస్తారా, పెంచుతారా లేదా అనేది అప్పుడు ప్రకటిస్తారు. జనవరి 31 వరకు సమయం ఉంటుంది. కావున పింఛన్దారులు తమ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్, పెన్షన్ పుస్తకం మరియు మొబైల్ ఓటీపీ కోసం మొబైల్ నెంబర్ తీసుకొని తమకు దగ్గరలో గల ట్రెజరీ కార్యాలయంలో కానీ, పింఛన్దారు సేవా కేంద్రంలో కానీ, పెన్షనర్స్ అసోసియేషన్ భవనం అని ఉంటుంది అక్కడ కానీ, లేదంటే మీ సేవా కేంద్రం నందు లేదా ఇంటర్నెట్ సెంటర్ నందు మీరు అప్డేట్ చేసుకోవాలి తప్ప ఎక్కడ ఆన్లైన్లో ఎవరైనా లింక్ పంపించి ఇందులోంచి అప్డేట్ చేయొచ్చు అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కొంచెం దూరమైన మీరు మీ యొక్క ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళండి, లేదంటే పోస్ట్ ఆఫీస్ వారి సహాయం అడగండి. వారు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి మీ ఇంటి వద్ద తీసుకునే అవకాశం ఉంది. దానికి నిర్ణీత రుసుము 100 రూపాయలు లేదా ఎంతో 120 ఎంతన్నా కొద్దిగా అమౌంట్ అయితే బేసిక్గా తీసుకుంటారు. మీరు ఇంటి వద్ద కూడా ఇచ్చుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ వారిని కూడా సంప్రదించవచ్చు. మీ ఏరియాకి వచ్చి పోస్ట్ మ్యాన్ అడిగినట్లయితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతే తప్ప మీరు ఆన్లైన్లో తెలియక అయితే అప్లోడ్ చేయకండి. మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఖచ్చితంగా సైబర్ అటాక్ అయితే గురి చేస్తున్నారు. ఇక్కడ చూసారుగా 13 లక్షలు ఒక అకౌంట్ నుంచి కొట్టేశారు. వృద్ధాప్యంలో ఎలాంటి డబ్బులు పోయినట్లయితే అది అత్యంత బాధాకరమైన విషయం. సో అప్రమత్తంగా ఉండని అయితే చెప్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.